ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మిస్తారు? ఒక సాధారణ రాజు చక్రవర్తిగా అంటే యావత్ ప్రపంచానికి అధిపతిగా ఎలా ఎదుగుతాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మనకు ఒకచోట దొరుకుతుంది. అదే పాండవుల వైభవానికి ప్రతీకగా నిలిచిన వాళ్ల రాజధాని ఇంద్రప్రస్థం. అక్కడ జరిగిన ఒక మహాయాగంలో ఈ రహస్యం దాగి ఉందన్నమాట. సో ఈరోజు మనం రాజసూయ యాగం కథలోకి వెళ్దాం. అసలేం జరిగింది, ఆ యాగం ఎలాంటి నాటకీయ పరిణామాలకు దారితీసిందో వివరంగా చూద్దాం. రాజసూయ యాగం వినటానికి ఇది ఒక పూజలా అనిపించొచ్చు, కాని ఇది కేవలం ఒక క్రతువు కానే కాదు. ఇది ఒక రాజు యొక్క శక్తికి, అతని తిరుగులేని ఆధిపత్యానికి నిదర్శనం. నేనే చక్రవర్తిని అని యావత్ ప్రపంచానికి చాటి చెప్పే ఒక సాహసోపేతమైన ప్రకటననమాట. అందుకే ఇది ఎవరంటే వాళ్లు చేయలేరు. శతాబ్దాలకొకసారి అత్యంత పరాక్రమవంతులు, ధర్మవంతులు అయిన రాజులు మాత్రమే ఈ యాగానికి పూనుకునే ధైర్యం చేసేవాళ్లు. ఇక కథలోకి వస్తే మన ధర్మరాజు యుధిష్ఠిరుడు ఇంద్రప్రస్థంలో తన రాజ్యాన్ని చాలా పటిష్టంగా స్థాపించుకున్నాడు. అంత ప్రశాంతంగా ఉంది. కాని ఇప్పుడాయన దృష్టి మరో పెద్ద లక్ష్యం వైపు మళ్ళింది. చక్రవర్తి కావాలన్న ఆకాంక్ష ఆయనలో మొదలైంది. యుధిష్ఠిరుడికి ధర్మరాజు అని ఎందుకు పేరొచ్చిందో మనకు తెలుసు. ఆయన ఏ పని చేసినా ధర్మాన్నే వీడేవాడు కాదు. ఇంత పెద్ద మహాయాగం తలపెట్టడమంటే అది కేవలం వైభవం కోసం కాదు. దాని వెనుక ఎన్నో సవాళ్లుంటాయి, ఎన్నో పర్యవసానాలుంటాయి. అందుకే ఆవేశపడి నిర్ణయం తీసుకోకుండా ముందుగా తన సోదరులను, అనుభవజ్ఞులైన మంత్రులను పిలిచి దీని గురించి క్షుణ్ణంగా చర్చించాడు. ఆ సభలో మంత్రులందరిదీ ఒకే మాట. వాళ్లు యుధిష్ఠిరుడికి పూర్తి భరోసా ఇచ్చారు. వాళ్ళేమన్నారంటే, మహారాజా, ఒక చక్రవర్తికి ఉండాల్సిన అర్హతలన్నీ మీలో ఉన్నాయి. రాజసూయ యాగం చేయడానికి ఇంతకంటే సరైన సమయం మరొకటి ఉండదు అని ఏకగ్రీవంగా తమ మద్దతు ప్రకటించారు. ఇక నిర్ణయం తీసుకున్నారు. మాటలు పూర్తయ్యాయి. ఇప్పుడు చేతలవంతు. యావత్ ప్రపంచం దృష్టి ఒక్కసారిగా ఇంద్రప్రస్థం వైపు మళ్లేలా ఆ మహాయాగం కోసం భారీ సన్నాహాలు మొదలయ్యాయి. యుధిష్ఠిరుడు ప్రత్యేకంగా శ్రీకృష్ణుడిని ఆహ్వానించాడు. కృష్ణుడు వట్టిచేతులతో రాలేదు. ఆ యాగం విజయవంతం కావడానికి అవసరమైన అపారమైన సంపదతో ఇంద్రప్రస్థానికి వచ్చాడు. అసలు కృష్ణుడు రావడమంటే పాండవులకు కేవలం ఒక బంధువు అండదొరికినట్లు కాదు, అది వాళ్ల ఆశయానికి దైవమిచ్చిన ఆశీర్వాదంలాంటిది. ఇక చూడాలి, ఆ యాగశాల ఎలా ఉందంటే అచ్చమొక దివ్యసభలా వెలిగిపోతుంది. ఎవరెవరొచ్చారంటే భీష్ముడు, ద్రోణుడిలాంటి కురువృద్ధులు ఒకవైపు, దుర్యోధనుడు, శకునిలాంటి ప్రత్యర్థులు మరోవైపు. ఇక దేశదేశాల రాజులు, గొప్ప గొప్ప మహర్షులు అందరూ ఆ అపూర్వమైన ఘట్టానికి సాక్షులుగా ఉండేందుకు తరలివచ్చారు. అక్కడ వాతావరణం మొత్తం ఒక పెద్ద పండుగలా ఉంది. ఎటు చూసినా వైభవమే. ఆహారానికి, ఆభరణాలకు కొతవే లేదు. అంతేకాదు, మయుడు నిర్మించిన ఆ అద్భుతమైన సభ, ఆ రాజభవనం వచ్చిన రాజులను, రాణులను మాటలు రాకుండా చేసింది. వాళ్లంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. సరే, ఏర్పాట్లన్నీ అద్భుతంగా పూర్తయ్యాయి. యాగం మొదలైంది. అంతా సవ్యంగా సాగుతోంది. కానీ ఇప్పుడు రాబోతోంది అసలైన ఘట్టం. ఆ యాగంలో అత్యంత కీలకమైన ఘట్టం. అదే సమయంలో అత్యంత వివాదాస్పదంగా మారబోతున్న ఘట్టం. అదే అగ్రపూజ. సభ నిండుగా ఉంది. ఇప్పుడు అందరి మదిలో ఒకటే ప్రశ్న. ఇంతమంది గొప్ప గొప్ప రాజులు, మహర్షులు, మహాయోధులు ఇక్కడున్నారు గదా, మరి వీళ్లందర్లో మొదటి గౌరవం అంటే అగ్రపూజ ఎవరికి దక్కాలి? ఆ అర్ఘ్యం స్వీకరించే అర్హత ఎవరికుంది? ఇది మామూలు నిర్ణయం కాదు, చాలా సున్నితమైన విషయం. అందుకే యుధిష్ఠిరుడు స్వంతంగా నిర్ణయం తీసుకోలేదు. ఆ సభలోనే అత్యంత గౌరవనీయుడు, జ్ఞానంలో పెద్దవాడైన భీష్మపితామహుడి వైపు తిరిగి ఆయన సలహా కోరాడు. అప్పుడు భీష్ముడు లేచి తన గంభీరమైన స్వరంతో ఒక మాట చెప్పాడు. ఆ మాట సభ మొత్తాన్ని నిశ్శబ్దం చేసింది. ఆయన ఏమన్నారంటే, ఈ మహాసభలో ఉన్నవాళ్లందరూ గొప్పవాళ్లే, కాని ఆకాశంలో సూర్యుడు తన సొంత కాంతితో ఎలా ప్రకాశిస్తాడో అలా ఇక్కడ శ్రీకృష్ణుడు మాత్రమే తన దైవికమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఆయనకు సాటి రాగలవారింకెవ్వరూ లేరు అని చాలా స్పష్టంగా చెప్పేశాడు. భీష్ముడి మాట వినగానే యుధిష్ఠిరుడి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఆయన వెంటనే ఆ సలహాను శిరస్సావహించాడు. వెంటనే సహదేవుడు ముందుకు వచ్చి శాస్త్రోక్తంగా ఎంతో భక్తితో శ్రీకృష్ణుడికి ఆ మొదటి అర్ఘ్యాన్ని సమర్పించాడు. శ్రీకృష్ణుడు ఆ గౌరవాన్ని స్వీకరించినప్పుడు కేవలం ఆ సభలో ఉన్నవాళ్లే కాదు,
దేవతలు మానవులతో సహా యావత్ విశ్వమంతా ఆనందంతో పులకించిపోయింది. అర్హులైన వారికి గౌరవం దక్కినప్పుడు కలిగే సంతృప్తి అది. అంతా ప్రశాంతంగా ఆనందంగా ఉంది అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఆ పండుగ వాతావరణం మారిపోయింది. ఉద్రిక్తత నెలకొంది. ఎందుకంటే కృష్ణుడికి దక్కిన ఆ గౌరవాన్ని చూసి ఓర్చుకోలేని ఒక గొంతు తీవ్రమైన వ్యతిరేకతతో సభలో గట్టిగా వినిపించింది. ఆ గొంతు ఎవరిదో కాదు, చేదిదేశపు రాజు శిశుపాలుడిదే. అతను కృష్ణుడికి ఆ గౌరవం దక్కడాన్ని అస్సలు సహించలేకపోయాడు. అతని కోపం ఆ పవిత్ర యాగశాలలో నెలకొన్న సామరస్యాన్ని ఒక్కసారిగా నాశనం చేసింది. అంతటితో ఆగకుండా శిశుపాలుడు తన నోటికి పని చెప్పాడు. దూషణల పర్వం మొదలుపెట్టాడు. ఏమన్నాడంటే, ఓ పాండవులారా, ఇంతమంది పరాక్రమవంతులైన రాజులను వదిలేసి ఈ గొల్లవాడికి అగ్రపూజ చేస్తారా? మీకు బుద్ధుందా? అంటూ కృష్ణుడి వంశాన్ని, పాండవుల నిర్ణయాన్ని తీవ్రంగా అవమానించాడు. అతని మాటలు అంతకంతకు కఠినంగా మారాయి. భీష్ముడిని అవమానించాడు. కృష్ణుడి నడవడికను, ఆయన గత చేష్టలను ఎత్తిచూపుతూ నిందించాడు. శిశుపాలుని అవమానాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆ మాటలు వింటున్న సభ మొత్తం భయంతో వణికిపోయింది. ధర్మరాజు చూశాడు. మృదువైన మాటలతో అతన్ని శాంతపరచాలని ప్రయత్నించాడు. కాని శిశుపాలుడి కోపం అగ్నిపర్వతంలా పెరిగిపోతోందే తప్ప తగ్గలేదు. అతని దూషణల ప్రవాహాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ఇక కథ చివరి అంకానికి చేరుకుంది. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఒకవైపు శ్రీకృష్ణుడికి దక్కిన గౌరవం, మరోవైపు శిశుపాలుడు చేసిన అవమానం. వీటి పర్యవసానం ఏమిటో తేలాల్సిన సమయం వచ్చేసింది. ఇంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఓపికగా దూషణలన్నీ భరించిన శ్రీకృష్ణుడు ఇక సమయమాసన్నమైందని నిర్ణయించుకున్నాడు. తీర్పు చెప్పాల్సిన సమయం వచ్చిందని భావించి తన దివ్యాయుధమైన సుదర్శన చక్రాన్ని తలుచుకున్నాడు. రెప్పపాట్లో జరిగాల్సింది జరిగిపోయింది. ఆ దివ్యచక్రం గాల్లోకి లేచి నేరుగా వెళ్లి శిశుపాలుడి శిరస్సును ఖండించింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. అతని శరీరం నుండి ఒక మహా తేజస్సు బయటకు వచ్చి అందరూ చూస్తుండగానే శ్రీకృష్ణుడిలో ఐక్యమైపోయింది. శిశుపాలుడి వధతో యాగంలో ఏర్పడిన అడ్డంకి తొలగిపోయింది. రాజసూయ యాగం దిగ్విజయంగా పూర్తయింది. యుధిష్ఠిరుడు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఆయన లక్ష్యం నెరవేరింది. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య ఆ మహాయాగం విజయవంతంగా ముగిసింది. చూడటానికి ఒక చక్రవర్తి పట్టాభిషిక్తుడయ్యాడు, ఒక శత్రువు అంతమయ్యాడు. అంతా శుభం అనిపించొచ్చు. కాని అదే సభలో మౌనంగా ఇదంతా చూస్తున్న వాళ్ల హృదయాల్లో, ముఖ్యంగా దుర్యోధనుడి గుండెల్లో అసూయ, ద్వేషం అనే కొత్త విత్తనాలు పడ్డాయా? ఈ యాగం పాండవుల విజయానికి ప్రతీకగా నిలిచిందా, లేక రాబోయే మహాసంగ్రామానికి నాంది పలికిందా? ఆలోచించాల్సిన విషయమే.